హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మహి. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ కాదు, జస్ట్ ఎలా జరుపుకుంటున్నాం అనేది బ్లాగ్లో చూసారు. అండ్ ఫస్ట్లీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడైతే నేను మంచిగా రెడీ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అయినప్పుడే హెడ్ బాత్ చేసేసా. ఇప్పుడు మనం ఇంట్లో అంతా డెకోర్ చేయాలి. అంటే అంతా డెకోర్ కాదు, జస్ట్ సింపుల్గా పాలవెల్లి గడ్డ మీద అంతా చేయాలి. అండ్ మిగతా పనులు ఇవన్నీ నేను చేయాలి. ఎవరికి రాదు, వేస్ట్, ఇంకా ఎవరు చేయలేరు. యాక్చువల్లీ మిగతా పనులు మనకి రావు. సో ఇదే మనకు వచ్చి కాబట్టి అందులోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు అసలు ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటో అంతా చూపిస్తా. అండ్ బయట హడావిడి కూడా చూపిస్తా. ఇక్కడ మా చెల్లి ఉండ్రాలు చేస్తుంది. ఇవి తాలికలు అంటాం మేమైతే. మీరు ఏమని పిలుస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేమైతే తాలికలు అని అంటాము. దీన్ని 2 రకాలు చేస్తారు మా ఇంట్లో. ఒకటి పాల తాలికలు అండ్ ఒకటేమో బెల్లం తాలికలు. మా ఇంటి కిందనే వినాయకుడు గుడి ఉంటుంది అన్నమాట. సో ఫుల్ హడావిడిగా ఉంది, భలే కలర్ఫుల్గా ఉంది బయట. అమ్మా ఏంటిది? పరవన్నం, పాల తాలికలా? ఓకే, బెల్లం వేవి కాలుతుందా? అమ్మా తినొచ్చా? అమ్మా తినొచ్చా కొంచెం? మా అమ్మ అస్సలు వీడియోలోకి రాదు. ఎంత బలవంతంగా చూపించినా సరే వీడియోస్లో కనిపించదు. హాయ్ చెప్పమన్నా చెప్పదు. మార్నింగ్ ఎప్పుడో లేచి అన్నీ ప్రిపేర్ చేసింది, అన్ని వంట అంతా చేసింది. నేనైతే దేవుడి దగ్గర డెకోర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఇక్కడ మామిడాకులు కడుతున్నాను. మా కోటిగాడు అప్పుడే వచ్చాడు బయట నుంచి. వీడియోలో రాగంటే రానంటున్నాడు. ఇప్పుడైతే గుమ్మానికి మామిడాకులు కడుతున్నాను అనమాట. ఇవి ఇలాగా కట్టడంలో మనం స్పెషలిస్ట్ అనమాట. మన ఇంట్లో ఎప్పుడు ఏ పండుగ వచ్చినా మా ఇంట్లో నేనే కడతాను. సో ఇక్కడైతే కోటిగడ హెల్ప్ తీసుకొని మామిడాకులు అయితే పెట్టేసా. నెక్స్ట్ అయితే ఇంకా పూజ రూమ్లో నేను డెకరేషన్ చేయాలి. అదేంటంటే మనకి పాలవెల్లి కడతారు కదా. సో నెక్స్ట్ అప్కమింగ్లో చూపిస్తాను. వినాయక చవితి అంటే అందరికీ ఫేవరెట్ ఫెస్టివల్ కదా. నాకు కూడా చాలా చాలా ఇష్టము. ఇలా పాలవెల్లికి పసుపు రాసి బొట్లు పెట్టడం, ఈ డెకర్ చేయడం, ఇదంతా నాకు చాలా నచ్చుతుంది. అండ్ చిన్నప్పుడు అయితే మేము అన్ని బొమ్మల దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకునే వాళ్ళం. అండ్ ఊరేగింపు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయడం, ఇవన్నీ గుర్తొస్తాయి నాకు క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ అంటే చాలా చాలా ఇష్టం. అందులో లాగానే నేను ఒక మట్టి వినాయకుడిని కూడా తయారు చేసి ఒక వ్లాగ్ తీద్దాం అనుకున్నా, DIY వీడియో లాగా. కానీ కుదరలేదు అసలు, టైం లేక. కానీ నెక్స్ట్ ఇయర్కైనా సరే మట్టి వినాయకుడిని తయారు చేద్దామని అనుకుంటున్నాను. పాలవెల్లికి ఫస్ట్ పసుపు రాసేసా, ఆ తర్వాత కుంకుమ అండ్ వరి పిండితో ఇలా బొట్లు పెడుతున్నాను. ఇప్పుడు ఇది కిటికీ కట్టేసి దానికి నేను తెచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా అటాచ్ చేస్తాను. ఇప్పుడైతే నేను డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. డెకరేషన్ అంటే డెకరేషన్ ఏం లేదు. అసలు అయితే నేను వెనకాల బ్యాక్ డ్రాప్ పెట్టి ఇలా చాలా డెకరేట్ చేద్దాం అనుకున్నా. కానీ ఈ పాలవెల్లి కట్టినప్పుడు మేము కిటికీలోంచి కట్టాలి కదా, బ్యాక్ డ్రాప్ పెడితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను డెకరేషన్ కూడా తగ్గించేసాను అనమాట. అసలు అయితే ఒక DIY వీడియో చేద్దాం అనుకున్నా. ఎలా అంటే ఒక ఆర్టిఫిషియల్ క్రేప్ పేపర్తో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాగా గార్లాండ్స్ తయారు చేద్దాము, అవి చూపిద్దామని అనుకున్నాను. అది నేను యాక్చువల్గా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసాను అనమాట. వై నాట్ ట్రై చేద్దాం ఒకసారి, అది ఒక DIY వీడియోలో చేద్దాం అనుకున్నా. బట్ కుదరలేదు అండ్ టైం సరిపోలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాక్ డ్రాప్ పెట్టడం వల్ల పాలవెల్లి కట్టడానికి అవ్వదు కదా. సో అందుకని చెప్పి నేను అది ట్రై చేయలేదన్నమాట. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నింటికి నేను తాడు కట్టేశాను. అవన్నీ కూడా పాలవెల్లికి కడుతున్నాను. ఇక్కడ ముందు పాలవెల్లి స్ట్రైట్గా కట్టాలి, అది ఒక సైడ్కి వంగిపోకుండా. సో అదైతే సెట్ చేసా. తర్వాత ఒక్కొక్కటి ఐటమ్స్ కడుతున్నాను అనమాట, దగ్గర ఫ్రూట్స్ అన్నీ కూడా. ఇక్కడ అన్నీ కట్టేసా కానీ నాకు ఈ ద్రాక్ష కట్టడం రాలేదు. సో అమ్మ హెల్ప్ తీసుకున్నాను. అమ్మ అయితే బాగా కట్టింది. వాటికి వేరే థ్రెడ్ వేసి దాన్ని మధ్యలో వేలాడి తీసేటట్టు పెట్టిందనమాట. సో ఇక్కడైతే ఫ్రూట్స్ కట్టడం, పాలవెల్లి పత్రిలు పెట్టడం అంతా అయిపోయింది. ఇంకా కింద పీఠం పెట్టేసి అండ్ దేవుడి ఫొటోస్ పెట్టి అండ్ మెయిన్ తెచ్చుకున్న మట్టి గణపతిని పెడుతున్నాను.
ఫస్ట్ అయితే కొన్ని దేవుడి ఫొటోస్ పెట్టాను, ఆ తర్వాత అక్షింతలు వేసి దానిపైన తమలపాకు పెట్టి మట్టి వినాయకుడిని దానిపైన పెడుతున్నాను. ఈ విగ్రహం తెచ్చారనమాట అమ్మ డాడీ వెళ్ళి, సో దానికి బొట్టు పెట్టి దానిపైన పెడుతున్నా. మొత్తం మేము పెట్టిన ఫ్రూట్స్ అవన్నీ డెకరేట్ చేసిన తర్వాత ఇలా అయిందనమాట. డెకరేషన్ అయితే చాలా సింపుల్గా అండ్ ట్రెడిషనల్గా. ఇక్కడైతే నేను ఇంకా రెడీ అవ్వాలి. ఫైనల్లీ డెకరేషన్ అయితే అయింది. ఇప్పుడైతే నేను రెడీ అయ్యి వచ్చేస్తా క్విక్గా. మొత్తం అన్నీ చేసి నేను రెడీ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. గాయత్రిని విస్సుని ఇద్దరిని నేనే రెడీ చేసా. ఇక్కడ దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసా. లాస్ట్లో నాకు కంగారు అయిందనమాట. ఎనీవే ఏదో అలా రెడీ అయిపోయి అయితే పూజలో కూర్చున్నాను. ఇంకా అందరం కూర్చున్నాము. ఇక్కడైతే అమ్మ డాడీ కలిపి పూజ చేస్తున్నారు. పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే నా అవుట్ఫిట్ చూపిస్తున్నా మీకు. ఈ అవుట్ఫిట్ గురించి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను. ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసా. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకెవరైనా చూడని వాళ్ళంటే చూసేయండి. ఇప్పుడైతే నేను ఎప్పుడెప్పుడు ప్రసాదం తిందామా అని వెయిటింగ్ అనమాట, పూజ జరుగుతున్నంతసేపు కూడా. అండ్ ప్రసాదం తినేసి మా ఇంటి కిందనే వినాయకుడి గుడి ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకోవడానికి అని చెప్పి కిందకు వెళ్ళాము. ఇదే టెంపుల్, వినాయకుడి విగ్రహం ఇది. అందులో ఇక్కడ లడ్డు కూడా పెట్టారు వినాయకుడి దగ్గర. అండ్ ముగ్గురం దండం పెట్టుకున్నాం. అండ్ బయట మట్టి వినాయకుడిని కూడా పెడతారు కదా, సో ఆ విగ్రహం దగ్గర కూడా దండం పెట్టుకున్నాము. ఈ అవుట్ఫిట్ నేను మా మదర్ శారీతో నేను ఇలా కన్వర్ట్ చేశాను అనమాట, హాఫ్ శారీ లాగా. సో మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, చూసేయండి. ఇదైతే మాత్రం చాలా బాగా టర్న్ అయింది. మా మమ్మీ శారీని నేను ఇలా హాఫ్ శారీలా టర్న్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ రోజు చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి నాకు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా అప్లోడ్ చేశాను దీనిపైన, అండ్ యూట్యూబ్లో కూడా షార్ట్స్ పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి పేజ్ చెక్ చేసేయండి. సో గైస్, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద బ్లాగ్. ఈ రోజు అయితే వినాయక చవితి చాలా బాగా జరిగింది. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇంకొక విషయం మాట్లాడాలి, చాలా మంది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు. మీరందరూ నా ఛానల్లో ఆ కాంటెంట్ మిస్ అవుతున్నారని నాకు తెలుసు. వెరీ రీసెంట్ అంటే వెరీ సూన్ లో మీకు ఆ వీడియోస్ కాంటెంట్ అంతా కూడా నేను షేర్ చేస్తాను. సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు వీడియో చేసినందుకు థ్యాంక్ యూ. బై గైస్.